హలో గైస్ నమస్తే. ఈరోజు మనం చౌమాలా ప్యాలెస్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాం. ఈ ప్లేస్ ఎక్కడో కాదు, మన చార్మినార్కి జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ దూరంలో ఉంది. హైదరాబాద్లో చాలా హిస్టారికల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. నిజంగా మనం చూడబోయే ప్లేస్ ఏదైతే ఉందో అది అండర్ రేటెడ్ అనే చెప్పాలి. ఇంత మంచి హిస్టారికల్ ప్లేస్ అస్సలు మిస్ అవ్వద్దు. హైదరాబాద్ని విజిట్ చేసినప్పుడు ఈ చౌమాలా ప్యాలెస్ని విజిట్ చేయడం మాత్రం మర్చిపోకండి. హలో గైస్, నేను మీ ఆరుష్. సో మనం చౌమాలా ప్యాలెస్కి అయితే రీచ్ అయిపోయాము. సో ముందుగా లోపలికి వెళ్ళడానికి ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి. టికెట్ కాస్ట్ అడల్ట్కి వచ్చేసి పర్ హెడ్ 100 రూపీస్ అయితే ఉంది, చిల్డ్రన్కి 40 రూపీస్గా ఉంది. అండ్ కార్ పార్కింగ్ కూడా అవైలబుల్గా ఉంది, 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. చలో లోపలికి అయితే వెళ్దాం. సో లోపలికి అయితే వచ్చేసాం. మనకి బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నాయి కదా, అవన్నీ వెయిటింగ్ హాల్స్ అనమాట. అంటే ఆ రోజుల్లో కింగ్స్ని కలవడానికి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళని డైరెక్ట్గా లోపలికి పంపకుండా ఇలా వెయిటింగ్ హాల్స్ ద్వారా ఒక్కొక్క హాల్ ద్వారా మెయిన్ దర్బార్కి పంపేవాళ్ళంట. మరి కింగ్ని కలవడం అంటే అంత ఈజీ కాదు కదా. గార్డెన్ ఏరియా ఇప్పటికి కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో మొత్తానికి మెయిన్ మహల్కి అయితే వచ్చేసాం. సో మనం ఇప్పుడు చూస్తున్న ఈ మహల్ ఏదైతే ఉందో దీన్ని ఖిల్వత్ మహల్ అంటారనమాట. ఈ మహల్లోనే కింగ్స్ కూర్చొని మీటింగ్స్ అవన్నీ చేసేవాళ్ళు ఆ రోజుల్లో. అండ్ పక్కనే మనం చూస్తున్న ఈ క్లాక్ టవర్ కూడా 250 ఇయర్స్ హిస్టరీ అయితే ఉంది. సో చౌమాలా ప్యాలెస్ అంటే మీనింగ్ ఏంటో తెలుసా? చౌ అంటే 4, ప్యాలెస్ అంటే మనకు తెలుసు. అంటే ఇక్కడ టోటల్గా 4 ప్యాలెసెస్ అయితే ఉన్నాయి. చలో ఇంకా లోపలికి వెళ్దాం. సో 1750 నుండి 1869లో నిజామ్స్ కట్టించారు. మొత్తం మీద ఒక 118 ఇయర్స్ ఈ ప్యాలెస్ని అయితే కట్టారు. సో ఇక్కడ మనకు కనిపిస్తున్న శాండిలైట్స్ ఏవైతే ఉన్నాయో, ఒకప్పుడు కరెంట్ ఉండేది కాదు కదా, కాబట్టి ఆ శాండిలైట్స్లో క్యాండిల్స్ పెట్టి వెలుతురు కోసం యూజ్ చేసేవాళ్ళంట. మనకు కనిపిస్తున్న చైర్ ఉంది కదా, అదే రాజుగారి సింహాసనం. అక్కడ కూర్చొని రాజుగారు ప్రజల సమస్యలు పరిష్కరించే వాళ్ళంట ఆ రోజుల్లో. ఆ టైంలో నిజామ్స్ యూజ్ చేసిన కరెన్సీ కూడా మనం ఇక్కడ చూడొచ్చు. ఒకసారి చూడండి, ఆ టైంలోనే ఎంత మంచి ఆర్కిటెక్చర్ అసలు. ఇప్పుడంటే మనం ఇంటికి ఇంటీరియర్ డిజైన్ అని చెప్పి ఏవో డిజైన్ చేస్తున్నాం, కానీ ఈ శాండిలైట్స్ అండ్ ఈ ఇంటీరియర్ ముందు అవన్నీ నథింగ్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనం చూసినది పెయింటింగ్ గ్యాలరీ అనమాట. ఈ పెయింటింగ్ గ్యాలరీలో ఆ టైంలో వేసినటువంటి పెయింటింగ్స్ అనేవి మనం ఇక్కడ ఈ గ్యాలరీలో అయితే చూడొచ్చు. సో చూడండి, కింగ్స్ రూలింగ్ టైంలో ఒక మీటింగ్ పెడితే అక్కడ ప్రాసెస్ ఎలా ఉంటుందో అనేది మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. సో పెయింటింగ్ అండ్ ఆర్ట్ గ్యాలరీ చూసిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తే అక్కడ మనం ఆ టైంలో అంటే 200 ఇయర్స్ బ్యాక్ యూజ్ చేసిన థింగ్స్ మనం అయితే చూడొచ్చు. ఈ గ్యాలరీలో నిజాం టైమ్స్లో వాళ్ళు యూజ్ చేసిన గన్స్, రకరకాల కత్తులు, షీల్డ్స్ అన్నీ చూడొచ్చు. నిజంగా 200 ఇయర్స్ నాటి వస్తువులు మనం ఇప్పటికీ చూస్తున్నామంటే ఆ ఫీలింగే వేరు.
సో ఈ డోర్ నుంచి బయటికి వెళ్తే నిజామ్స్ ఆ రోజుల్లో యూజ్ చేసినటువంటి బీరువాలు అయితే మనం ఇక్కడ చూడొచ్చు. కొన్ని కోట్ల విలువైన గోల్డ్ అండ్ ఖజానా ఇందులో భద్రపరిచే వాళ్ళంట. నిజంగా చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఇవైతే. సో ఈ గ్యాలరీలో నిజామ్స్ వార్ టైంలో యూజ్ చేసినటువంటి వెపన్స్ కానీ అండ్ వార్కి వెళ్ళే ముందు వాళ్ళు యూజ్ చేసేటువంటి యూనిఫామ్ ఏదైతే ఉంటుందో ఇక్కడ మనం ఈ గ్యాలరీలో అయితే చూడొచ్చు. ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఇదేంటంటే నిజామ్స్ యూజ్ చేసిన బట్టలు చాలా గ్రాండ్గా కనిపిస్తున్నాయి కదా. ఆ టైంలోనే అంత డిజైనర్ వర్క్ అంటే మామూలు విషయం కాదు. సో ఇప్పటివరకు మనం కిల్వత్ మహల్ ఫ్రంట్ వ్యూ ఎలా ఉందో చూసాం. సో ఇప్పుడు బ్యాక్ వ్యూ ఎలా ఉందో చూద్దాం. ఇప్పుడు మనం చూస్తుందంతా ఒక కిల్వత్ మహల్ మాత్రమే. సో ఇంకా 3 మహల్స్ ఉన్నాయి మనం చూడాల్సినవి. సో కిల్వత్ మహల్ చూసి మనం కొంచెం ముందుకు వెళ్తే మనకి అక్కడ అఫ్తబ్ మహల్ కనిపిస్తుంది. సో చలో లోపలికి వెళ్దాం, అఫ్తబ్ మహల్ ఎలా ఉందో చూద్దాం. ఈ అఫ్తబ్ మహల్ కూడా కిల్వత్ మహల్ అంతా కాకపోయినా కూడా ఆర్కిటెక్చర్ పరంగా చాలా బాగుంది. సో ఇక్కడ మనం ఆ టైంలో వాళ్ళు యూజ్ చేసిన కొన్ని హ్యాండ్మేడ్ థింగ్స్ అయితే చూడొచ్చు. సో ఫ్రీ టైంలో మంచిగా రిలాక్స్గా కూర్చొని ఎంత లగ్జరీగా రిలాక్స్ అయ్యేవాళ్ళో చూడండి. ఇక్కడ ఆ లైట్స్, ఆ రూమ్, ఆ ఆంబియన్స్ చాలా బాగుంది. సో అఫ్తబ్ మహల్ చూసి బయటకు వచ్చాక లెఫ్ట్ సైడ్లో మనకి అఫ్జల్ మహల్ అయితే కనిపిస్తుంది. చలో ఒక లుక్ వేద్దాం. లోపల చూస్తే అసలు ఏ మహల్కి ఆ మహల్ ఆర్కిటెక్చర్లో అయితే ఎక్కడ అసలు తగ్గట్లే. సో ఈ అఫ్జల్ మహల్లో నిజామ్స్ యూజ్ చేసిన నాటి ఫర్నిచర్ గురించి గైడ్ మనకి అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఇక్కడ. ठीक है, अभी 2 तरफ टेबल क्लॉक्स है, वहाँ पे देख लीजिए वो टेबल मोशन में उसको हीरा छुपाव से. అఫ్జల్ మహల్ అంతా చూశాక కొంచెం బయటికి వస్తే ఇంకా చివరిగా మిగిలింది మెహదబ్ మహల్. బట్ అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఆ మహల్ లోపలికి ఎంట్రీ అయితే అలో లేదు, క్లోజ్ చేశారు. అండ్ ఫైనల్గా ఈ ప్యాలెస్లో మనం చూడాల్సింది కార్స్ మ్యూజియం. సో నిజాం టైంలో యూజ్ చేసిన కార్స్ చూద్దాము. అండ్ ఫైనల్గా ఇక్కడ మనం చూసిన కార్ ఏదైతే ఉందో ఇది రోల్స్ రాయల్స్ కార్. ఇది ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఇది ఓన్లీ 300 కిలోమీటర్స్ మాత్రమే తిరిగిందంట. అంటే నిజామ్స్ జస్ట్ అవసరం ఉన్నప్పుడు మాత్రమే తీసి ఊరికి అలా పెట్టేసేవాళ్ళు అనమాట. అండ్ ఇక్కడ మనం చూస్తే ఇంకా చాలా రకాలైనటువంటి కార్ మోడల్స్ అయితే ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ప్యాలెస్ అంతా కవర్ చేసేటప్పటికి ఆల్మోస్ట్ 2 అవర్స్ టైం అయితే పట్టింది. బట్ ఈ 2 అవర్స్ టైం అయితే ఎట్లా గడిచిపోయిందో కూడా తెలీదు. సో అది గాయ్స్ ఈరోజుకి వీడియో. సో వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.
అండ్ లైక్ చేయండి. మీరు ఎక్కువగా లైక్ చేస్తే ఈ వీడియోని యూట్యూబ్ ఎక్కువ పుష్ చేస్తుంది. సో తద్వారా మన వీడియో చాలా ఎక్కువ మందికి స్ప్రెడ్ అయితే అవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.